శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. భారతంలోని 18 పర్వాల్లో 11 పూర్తి చేసి 12వ పర్వంలోని 185వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 186వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. यदि प्राणयते वायुः वायुरेव विचेष्टते स्वसित्या भाषते चैव तस्मात् जीवो निरर्थकः. భరద్వాజ మహర్షి అంటున్నాడు, వాయువే ప్రాణులను జీవింపజేస్తుంటే, వాయువే శరీరాన్ని ప్రవర్తింపజేస్తుంటే, వాయువే శాసిస్తూ ఉంటే, వాయువే మాట్లాడుతుంటే ఇంకా శరీరంలో జీవుడు ఎందుకు? జూష్మభావ ఆగ్నేయ వహ్నినా పచ్యతే యది అగ్నిర్జరయతే చైతత్ తస్మాత్ జీవో నిరర్ధకః. శరీరంలోని వేడి అగ్ని సంబంధమైనదై అగ్నియే ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేస్తుంటే ఇక శరీరంలో జీవుడెందుకు? జంతో ప్రమీయమానస్య జీవో నైవోపలభ్యతే వాయురేవ జహచ్చేనం ఉష్మభావస్య పశ్యతి నశ్యతి. ఏ ప్రాణి అయినా మరణించినప్పుడు జీవుడు కనిపించడు. ప్రాణవాయువే శరీరాన్ని వీడిపోతుంది, శరీరంలోని వేడి నశిస్తుంది. ఇది వాయుమయో జీవ సంశ్లేషో ఇది వాయునా వాయుమండల వదృశ్య గచ్చేత్ సహ మరుద్గణై. జీవుడు వాయుమయుడైతే, వాయువుతోనే జీవుడు కలిసి ఉంటే వాయుమండలం లాగా జీవుడు కూడా కనిపించాలి కదా. మరణకాలంలో వాయువుతో పాటు వెళ్తూ కనిపించాలి కదా. సంశ్లేషో యది వాతేన యది తస్మాత్ ప్రణశ్యతి మహాన్నవ విముక్తద్వాత్ అన్యత్ సలీల భాజనం. జీవుడికి వాయువుతో సంశ్లేషం ఉంటే, వాయువుతో పాటే అది నశించేటట్లయితే, జలపాత్రలో ఒక రాయి నుంచి సముద్రంలోకి వేస్తే అది మునిగిపోయినట్లే వాయువుతో పాటే జీవుడు నశించినట్లే భావించాలి. కానీ రాయి కన్నా భిన్నంగా జలపాత్ర ఉన్నట్లు వాయు కన్నా భిన్నంగా జీవుడు ఉండాలి కదా. కూపే వా సలిలం దద్యాత్ ప్రదీపం వా హుతాసనే క్షిప్రం ప్రవిశ్య నశ్యేత తథా నశ్యత్యసౌ తథా పంచధారణకే హ్యస్మిన్ శరీరే జీవితం కుతః తేషామన్యత రాభావాత్ చతుర్నాం వాప్తి సంశయః. బావిలో నీళ్లు పోసినా, మంటలో దీపాన్ని విసిరినా అవి వెంటనే వాటిలో కలిసి తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. అలానే జీవుడు కూడా పాంచభౌతిక శరీరం నశించినప్పుడు అస్తిత్వాన్ని కోల్పోవాలి. అలా అంగీకరిస్తే శరీరంలోని జీవుని ఉనికి ఎక్కడ? పంచభూతాల్లో ఒకటి నశిస్తే మిగిలినవన్నీ నిస్సందేహంగా నశిస్తాయి కదా. నశ్యంచాపో యనాహారాత్ వాయురుచ్ఛ్వాస విగ్రహాత్ నశ్యతే కోష్ఠభేతాత్కం అగ్నిర్నశ్యత్య భోజనాత్. నీరు త్రాగటం మానితే శరీరంలోని జలాంశం నశిస్తుంది, శ్వాసను ఆపితే వాయువు నశిస్తుంది, ఉదరకోశాన్ని బద్దలు చేస్తే ఆకాశం నశిస్తుంది, భోజనాన్ని మానితే అగ్ని నశిస్తుంది,
వ్యాధి వ్రణపరిక్లేశై మేదినీ చైవ శీర్యతే పీడితేన్యతరేకేశం సంఘాతో యాతి పంచధ. వ్యాధులు, వ్రణాలు, ఇతర బాధల వలన పృథ్వీతత్వం నశిస్తుంది. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి హాని పొందినా ఈ పాంచభౌతిక శరీరం పంచత్వాన్ని పొందుతుంది. పంచత్వం అంటే మరణించడం అన్నమాట. ఇదంతా ప్రశ్నే, భరద్వాజుడు అడుగుతున్న ప్రశ్న. తస్మిన్ పంచత్వమాపన్నే జీవ కిమనుధాతవతి కిం వేదయతి వా జీవ కిం శృణోతి బ్రవీతమే బ్రవీతి చ. శరీరం పంచత్వాన్ని పొందినప్పుడు జీవుడు దేని వెంట పడతాడు, ఏ అనుభవాన్ని పొందుతాడు, వింటాడా, పలుకుతాడా? ఏషా గౌ పరలోకస్థం తారయిష్యతి మామతి యో దత్వామృతే జంతు సా గౌ కంతారయిష్యతి. గోవు పరలోకంలో నన్ను తరింపజేస్తుందని గోదానం చేసి జీవి మరణిస్తే ఆ గోవు ఎవరిని తరింపజేస్తుంది? గౌశ్చ ప్రతిగ్రహీతా చ దాతా చైవ యదా ఇహేవ విలయం యాంతి కుతస్తేషాం సమాగమ. గోవును స్వీకరించినవాడు, గోవును దానం చేసినవాడు అందరూ సమానంగా ఇక్కడే మరణిస్తున్నారు కదా. ఇక పరలోకంలో వారి కలయిక ఎలా జరుగుతుంది? విహగైరుపభుక్తస్య శైలాగ్రాత్ సతితస్య చ అగ్నినా చోపయుక్తస్య కుత సంజీవనం. పునః మరణించిన వాని శరీరాన్ని పక్షులు తినేస్తాయి, లేదా గిరిశిఖరం నుండి పడితే అది ముక్కలైపోతుంది, లేదా అగ్నిలో బూడిదైపోతుంది. మళ్ళా అవి ఎలా బతుకుతాయి? చిన్నస్య యది వృక్షస్య నమూలం ప్రతిరోహతి బీజాన్యస్య ప్రవర్తంతే మృతః క్వ పునరేష్యతి. చెట్టును మొదలంటూ నరికేస్తే మళ్ళా చిగురించదు, దాని గింజలు మాత్రమే ములుస్తాయి. అదే రీతిగా మరణించిన వాడు మళ్ళా ఎక్కడి నుండి వస్తాడు? బీజమాత్రం పురా సృష్టం యదే తత్పరివర్తతే మృతామృతా ప్రణశ్యంతి బీజాత్ బీజం ప్రవర్తతే. తొలుత బీజం మాత్రమే సృష్టించబడింది, దానివల్ల ఈ ప్రపంచం క్రమంగా సాగుతుంది. చనిపోయిన వారికి లేనట్లే బీజం నుండి మరలా బీజం జనిస్తుంది. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి జీవస్వరూపాక్షేపే షడశీత్యధిక శతమోధ్యాయ. ఇది మహాభారత శాంతిపర్వంలో 185వ అధ్యాయం. అన్ని ప్రశ్నే, మొత్తం ప్రశ్నే, భరద్వాజుడి ప్రశ్న. రేపు భృగురు చెప్పే సమాధానం 187వ అధ్యాయంలో చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.